సామెతలు 1వ అధ్యాయం 12 వరకు చదువుకుందాం. వినండి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యాసించుటకును వివేకము సలోమోనును గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటకు యందు బుద్ధి కుశలతలు ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానం లేని వానికి బుద్ధి ఇచ్చుటకును యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగినవి సామెతలు. జ్ఞానము గలవాన్ని విని పాండిత్యం వృద్ధి చేసుకును. వివేకము గలవాడు ఆలకించి నీతి స్తోత్రములను సంపాదించుకునను. వీటి చేత సామెతలను భావం సూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకై పొంచియుందుము. నిర్దుష్టమైన ఒకని పట్టుకునుటకును దాగియుందుము. పాతాళము మనుషులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మింగుబడునట్లు వారిని పూర్వ బలముతో ఉండగా మనము వారిని మింగివేయుదుము రెండని వారు చెప్పుకున్నప్పుడు ఒప్పుకొనకుము. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.